శ్రీకాకుళం అని ఒక ప్లేస్. అక్కడ ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 15 సంవత్సరాల నుంచి వాటర్ ఫెసిలిటీ లేదు. వాటర్ ఫెసిలిటీ లేకపోతే అంటే ఒక బావి ఉంది. ఆ బావి ఉంది కానీ దానికి అసలు ఉపయోగించుకునేటట్టుగా వాటర్ లేదు. అక్కడ యూజబుల్ వాటర్ లేదు. పాపం ఆ స్కూల్ పిల్లలు పక్కనున్న వేరే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి తాగాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు 2024లో అంటే అక్టోబర్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఎప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది? 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రాబ్లంని జస్ట్ ఒక వ్యక్తి 3 రోజుల్లో సాల్వ్ చేశాడు. ఎవరు ఆ వ్యక్తి? ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే డ్రింకింగ్ వాటర్, మంచి డ్రింకింగ్ వాటర్ రాగలిగింది. అక్కడ ఉన్నటువంటి బావిని బాగా రిపేర్ చేశారు. ఆ వ్యక్తి దాన్ని 3 రోజుల్లో సాల్వ్ చేసి పెట్టించాడు. ఎవరైనా ఎవరు కొడితే దిమ్మ తిరిగి 100% స్ట్రైక్ రేట్ వస్తుందో వాడే పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ వల్ల ఆ స్కూల్లో ఆ డ్రింకింగ్ ఫెసిలిటీ వచ్చింది. కానీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ వల్ల కాదు ఆ ప్రాబ్లం. పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు? ఆవేశపడిపోతూ మాట్లాడడం తెలుసు. కానీ అతని ఆవేశాన్ని ఒక ప్రాపర్ పద్ధతిలో పెట్టింది ఎవరు అని చూస్తే, ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అంటే ఆ పవన్ కళ్యాణ్ ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ సమస్య చెప్పారు. చెప్పిన తర్వాత నేను తొందరలోనే పరిష్కరిస్తానని చెప్పాడు. చెప్పి ఆఫీస్కి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్ని పిలిచి, ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, ఎలా సాల్వ్ చేస్తావు చెయ్యండి అని చెప్పాడు. ఆయన 3 రోజుల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి పెట్టాడు. ఎవరు అతను? కృష్ణతేజ ఐఏఎస్. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఈ కృష్ణతేజ ఐఏఎస్ అనే అతని గురించి రిఫరెన్స్ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఎవరి కృష్ణతేజ ఐఏఎస్? ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి, కానీ కేరళలో ఉద్యోగం చేస్తున్నటువంటి మనిషి. కేరళలో ఉద్యోగం చేస్తూ కేరళలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాడు ఆయన. కేరళలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో రికమెండేషన్ చేపించి ఆంధ్రప్రదేశ్కి రీషిఫ్టింగ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేయించారు ప్రత్యేకంగా ఈయన అభ్యర్థన మేరకు. అండ్ ఆల్మోస్ట్ ప్రతి 3 రోజులకు ఒకసారి పవన్ కళ్యాణ్ ఇతని గురించి రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఎవరైనా కృష్ణతేజ ఐఏఎస్ ఆఫీసర్. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఈ స్థాయి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం జరిగింది? ఎందుకంటే వాట్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ విల్ ఆల్ హ్యావ్ ఈజ్ నాలెడ్జ్. ఏంటి ఆ నాలెడ్జ్? ఇట్ ఈస్ ది నాలెడ్జ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనకు సంబంధించినటువంటి నాలెడ్జ్ అన్నమాట. రాజకీయ నాయకులు ఉంటారు. రాజకీయ నాయకులకు ఉండేది ఏంటి అంటే ఒక విజన్ అంతే. కానీ ఆ విజన్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఈ దేశం ముందుకు నడిపించబడుతుంది ఏదో ప్రైమ్ మినిస్టర్ వల్ల లేకపోతే ముఖ్యమంత్రి వల్ల ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వల్ల కాదు. దేశంలో ఉన్నటువంటి సుమారుగా 8,000 మంది ఐఏఎస్ ఆఫీసర్ల వల్ల, సుమారుగా 15,000 మంది ఐపీఎస్ ఆఫీసర్ల వల్ల ఈ దేశం ముందుకు నడిపించబడుతుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ నడుస్తుంది. సో దీని గురించి ఇంకొంచెం తెలుసుకునే ముందు ఒక చిన్న కథ. ఛత్తీస్గఢ్ స్టేట్ గురించి తెలుసు కదా మీకు? ఛత్తీస్గఢ్ ఉంది, మా ఖమ్మం నుంచి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా అనే ఒక జిల్లాలో చిందాబరి అని ఒక విలేజ్ ఉంది. ఈ చిందాబరి అనే ఈ గ్రామంలో ఒకరోజు ఆ జిల్లాకి చెందిన సుక్మా డిస్టిక్కి చెందినటువంటి కలెక్టర్ వచ్చి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మీటింగ్ పెట్టి, మీకోసం మంచి వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, మీ పేరు మీద కేంద్ర ప్రభుత్వం కొన్ని భూముల్ని రాసిస్తుంది, ఇటువంటి విషయాలన్నీ చెప్తున్నాడు. చెప్తుంటే సడన్గా ఆ విలేజర్స్లో నుంచి, ఆ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళలో నుంచి ఒక 4 నిలబడ్డారు. నిలబడి గాల్లోకి గన్ తోటి కాల్పులు మొదలుపెట్టారు. మెషిన్ గన్స్ తోటి, AK-47 మిషన్ గన్స్ తోటి గాల్లోకి కాల్పులు మొదలుపెట్టిన వాళ్ళు సడన్గా ఏం చేశారంటే ఈ కలెక్టర్ పక్కనుండే 2 బాడీ గార్డులను చంపేశారు. చంపేసి ఆ కలెక్టర్ని ఎత్తుకుపోయారు. కలెక్టర్ వాజ్ కిడ్నాప్డ్. కలెక్టర్ ఏం పాపం చేశాడు? పాపం అక్కడ కలెక్టరే పాపం చేశాడు, లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి ఆ బాడీ గార్డులు ఏం పాపం చేశారో ఇతను రక్షించడానికి వచ్చారు. బాడీ గార్డుని ఆన్ ద స్పాట్ చంపేయడం జరిగింది. ఆ కలెక్టర్నేమో ఈ కిడ్నాప్ చేసుకుని తీసుకుపోయారు.
ఎందుకు ఇలా జరిగింది, ఏంటి విషయం, అసలు ఈ కలెక్టర్ ఎవరు అని ఒకసారి పరిశీలిస్తే, ఆ కలెక్టర్ ఈ జిల్లాలో ఈ గ్రామంలో 3 సంవత్సరాల నుంచి ఆ గ్రామ ప్రజలకి కావలసినటువంటి నీటి సదుపాయాలు కల్పిస్తున్నాడు. ఎందుకంటే అది ఒక ఫారెస్ట్ ఏరియా అయినప్పటికీ కూడా ఆ ఊరు ఒక రిడ్జ్ మీద ఉంటుంది. రిడ్జ్ అంటే కొండ మీద ఉంటుంది అన్నమాట, కొండ పైన ఉంటుంది. సో వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాల్లో సుమారుగా 92 కుటుంబాలకి బిలో పావర్టీ లైన్ ఉంటారు. వీళ్ళు పేదరిక రేఖకి దిగువనే ఉంటారు. వీళ్ళు అసలు వీళ్ళ ఇన్కమ్ కూడా సంవత్సరానికి 10,000 కూడా ఉండదు. అటువంటి స్థాయిలో ఈ కలెక్టర్ ఈ జిల్లాకు వచ్చాడు. ఈ జిల్లాకు వచ్చి ఈయన చేసినటువంటి ఎఫర్ట్స్ కారణంగా, అంటే ఏం చేశాడంటే, ప్రజలందరినీ ఒక చోటికి చేర్చి, మీ అందరూ ఎవరికి వాళ్ళు ఇట్లా ఇండివిజువల్గా పనులు చేసుకుంటే పనులు అవ్వవు, మీ అందరూ కలిసి గ్రూపులుగా ఏర్పడండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఏర్పడండి, కమిటీలుగా ఏర్పడండి, మీకు కావాల్సినటువంటి నీటి వనరులను మీరే తయారు చేసుకోండి, మీరే తవ్వుకోండి. మీకు నీటి వనరులు కావాలంటే, వాటర్ రిసోర్సెస్ కావాలంటే ఆ బావులు లేకపోతే ఈ చెరువులు ఉంటాయి, వాటిని మీరే తయారు చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం నుంచి డబ్బులు మొబిలైజ్ చేయించి, ఈయన పర్సనల్గా స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, సెక్రటేరియట్కి వెళ్ళి, తన జిల్లా నుంచి అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా తను పనిచేసేటటువంటి జిల్లా మీద ఉన్నటువంటి ప్రేమతో, పేదలైనటువంటి ఈ గిరిజనుల మీద ప్రేమతోటి, అభిమానంతో, కంపాషన్ తోటి, ఎంపథీతోటి, సింపథీతోటి అంత రిస్క్ చేసి సెక్రటేరియట్కి వెళ్ళి కావలసినటువంటి ఫండింగ్ తీసుకొచ్చి వీళ్ళందరినీ, ఈ 100 కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ గ్రూపులుగా క్రియేట్ చేసి శ్రమదానం చేయించి ఈ గ్రామానికి కావాల్సినటువంటి పూర్తిగా ఇరిగేషన్ సిస్టమ్స్ని క్రియేట్ చేశాడు. అటువంటి వ్యక్తి ఇరిగేషన్ సిస్టమ్స్ని క్రియేట్ చేసి 3 సంవత్సరాల్లో ఈ ప్రజలకి ఆదాయాన్ని సంవత్సరానికి 50,000 వరకు తీసుకెళ్ళాడు. అంటే సంవత్సరానికి ఆదాయం 10,000 రూపాయలు కూడా లేనటువంటి వాళ్ళకి ఈయన చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల ఏమైంది, సంవత్సర ఆదాయం 50,000 నుంచి 60,000 వరకు వెళ్ళింది. సో ఎలా ఇటువంటి అనేక రకాల ఎఫర్ట్స్ చేస్తున్నటువంటి ఈ కలెక్టర్ని ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయిన తర్వాత 13 రోజులకి విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెట్టారు? ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే చేసినటువంటి ఉద్యమం కారణంగా, నక్సలైట్లకి వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమం వల్ల. జనరల్గా నక్సలైట్లకి అనుకూలంగా చేస్తుంటారు. ఒక ట్రైబల్ విలేజ్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైనా ఉంటే నక్సలైట్లకి అనుగుణంగా ఉంటుంటారు. కానీ ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలు నక్సలైట్లకి వ్యతిరేకంగా ఉద్యమం చేసి తమ కలెక్టర్ని వాళ్ళు విడిపించుకున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడ జరగదు. ఒక ఆఫీసర్ కోసం ప్రజలు ఉద్యమం చేయడం అనేటటువంటిది. ఆ కలెక్టర్ పేరు అలెక్స్ పాల్ మీనన్, నేటివ్ ఆఫ్ కేరళ, బట్ హీ వాజ్ గివెన్ ద క్యాడర్ ఆఫ్ ఛత్తీస్గఢ్. 2006 ఐఏఎస్ బ్యాచ్. ఈ రకమైనటువంటి ఎఫర్ట్స్, అంటే వీళ్ళు ఎవరంటే మన జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేవాళ్ళు, మన లైఫ్లో చేంజ్ తీసుకొచ్చేవాళ్ళు, చేంజ్ మేకర్స్ అని చెప్పచ్చు వీళ్ళు. ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు దేశంలో 7,000 మంది ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పనిచేస్తారు? ఒక గ్రామ పంచాయతీ స్థాయి నుంచి, ఒక మున్సిపాలిటీ స్థాయి నుంచి ప్రధానమంత్రి ఆఫీస్ వరకు పనిచేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో 350 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఒక 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. ప్రధానమంత్రి కాలు తీసి కాలు వేయాలంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కంపల్సరీగా పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళ అనుమతి లేనిదే ప్రధానమంత్రి ఒక్క అడుగు కూడా ముందేయకూడదు. అంటే అఫ్కోర్స్ మనకు కనపడడానికి ప్రధానమంత్రి స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు కనపడుతూ ఉంటుంది కానీ ప్రపంచం అంతా, కానీ ఆయన ఏం చేయాలన్నా కానీ ఈ ఆఫీసర్లే చెప్పాలి. అంటే ఈ దేశంలో ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాల్లో కొన్ని కీలకమైనటువంటి డెసిషన్స్ చూసాం మనం. అంటే సంథింగ్ లైక్ డిమానిటైజేషన్, ఈ 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు రద్దు చేశారు కదా. ప్రధానమంత్రి సొంతంగా చేసినటువంటి నిర్ణయం కాదు, ఆయన దగ్గర ఉండేటటువంటి ఎకనామిక్ అడ్వైజర్స్, నేషనల్ ఎకనామిక్ అడ్వైజర్లు ఇచ్చేటటువంటి సలహా ద్వారా చేస్తారు. ఆ ఎకనామిక్ అడ్వైజర్లు ఎవరు? ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే. సో ఈ మన దేశం ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో శక్తివంతమైనటువంటి దేశంగా మారింది. అంటే ఒకప్పుడు శక్తివంతమైన దేశాలంటే ఏంటి? అమెరికా, లేకపోతే బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటువంటి దేశాలను పేర్కొనేవాడు. కానీ ఇప్పుడు ఆ దేశాలు అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రపంచంలో శక్తివంతమైన దేశాలలో భారతదేశం చాలా వేగంగా ముందుకు దూసుకుపోతుంది. గత సంవత్సరం
ప్రపంచంలో 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నటువంటి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారత్ ఈ రోజున ఏమైంది 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. 2027 నాటికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. 2027 ఇంకా జస్ట్ 3 yearsలో అయిపోతుంది. అండ్ ఎ డే విల్ కమ్ when India is going to become the number 1 country in the world. ప్రపంచంలోనే ఏకైక అతిపెద్ద శక్తిగా మారేటటువంటి దేశంగా అవతరించబోతుంది. అది దానికి టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఎప్పుడా టార్గెట్ పెట్టుకున్నారు అంటే 2047 నాటికి అది అయిపోతుంది. నెక్స్ట్ 20 yearsలో 25 yearsలో ఆ పని అయిపోతుంది. అంటే ఎప్పుడైతే భారతదేశం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల దేశంగా ఆవిర్భవించబోతుందో ఆ 100వ సంవత్సరం నాటికి భారతదేశం డెవలప్డ్ కంట్రీ అవుతుంది, నెంబర్ 1 కంట్రీగా కూడా మారుతుంది. మన ఆర్థిక వ్యవస్థ ఎకనామిక్ సిస్టమ్ అనేది మినిమం $40 trillion ఎదగబోతుంది. $40 trillion. అందులో ఉత్తరప్రదేశ్ నుంచే కనీసం $1 trillion వస్తాయి. తెలంగాణ నుంచి, జై తెలంగాణ, మన తెలంగాణ నుంచి $1 trillion వస్తాయి. ఈ 28 రాష్ట్రాల నుంచి కలిపి 50 trillion అయితే ఓన్లీ మన తెలంగాణ నుంచే $1 trillion రాబోతున్నాయి. అంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిర్భవించబోతుంది. దీనికి కాంట్రిబ్యూట్ చేసేది మనలో ప్రతి ఒక్కరూ, అండ్ మరీ ప్రత్యేకించి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. ఎందుకంటే వీళ్ళు లేకపోతే అసలు ఆ ప్లానింగే తెలియదు, అసలు అటువంటి ఆలోచన కూడా రాదు. ఆలోచన ఉన్న ఎగ్జిక్యూట్ కాదు. ఆలోచన చేసింది ప్రధానమంత్రి అయితే ఎగ్జిక్యూట్ చేసింది ఈ అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే. మరి మనం కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేయాలి కదా. అంటే 2047 నాటికి ఒక 25 years టైం ఉందనుకుందాం. ఈ 25 years టైంలో మీరు సపోజ్ ఇప్పుడు 22, 21 ఈ ఏజ్లో ఉండొచ్చు, 20, 21, 22 ఏజ్లో ఉండొచ్చు. అండ్ మీరు కూడా ఐఏఎస్ అయ్యారనుకో, సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేశారనుకో, వన్ ఇయర్ పడుతుంది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి. 1 year ఎందుకు పడుతుంది? మరీ అంత టైం అయితే మేము కంగారు పడిపోతున్నాం, మరీ అంత లాంగ్ వేస్ట్ కదా అనుకోకండి. 1 year ఎగ్జామినేషన్ సైకిలే ఉంటుంది. మీరు ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. మేలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉంటాయి, వెరీ సింపుల్ ఉంటాయి ఇప్పుడు చూపించినట్టుగా మీకు. అండ్ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 3వ వారంలో 3rd weekలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది డిస్క్రిప్టివ్లో ఉంటుంది. చిన్నప్పటి నుంచి మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాస్తున్నారా, అబ్జెక్టివ్ ఎగ్జామ్ రాశారు? డిస్క్రిప్టివే రాశారు, మీకు అదే ఈజీ. సో ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ మెయిన్స్లో ఉంటుంది. అది అయిపోయాక పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. మీకు వైవా తెలుసు కదా, తెలుసా తెలీదా? ఏదో చెప్పండి, ఏదో ఒకటి, ఏదో కొంచెం. ఎస్. సో ఈ వైవా ఉంటుంది. వైవా లాంటిదే పర్సనాలిటీ టెస్ట్, అంతే. నీకు సంబంధించిన నీ బ్యాక్గ్రౌండ్ గురించిన క్వశ్చన్స్ అడుగుతారు, అంతే. నీ పేరేంటి, నీ హాబీ ఏంటి. అంటే సపోజ్ నీకు హాబీ, నా హాబీ పడుకోవడం అని చెప్పావనుకో, ఆ పడుకోవడం గురించే క్వశ్చన్స్ అడుగుతారు ఒక అరగంట. అంటే పడుకోవడం మీద, ఎందుకు పడుకుంటావు, రిలాక్స్ అవుతాను. పడుకోవడం ఈ మధ్యకాలంలో నిద్ర అనేది చాలా మందిలో తగ్గిపోతుంది, ఎందుకు అని అంటారు. ఎందుకు తగ్గిపోతుంది అంటే స్క్రీన్ టైం ఎక్కువైంది కాబట్టి. రెండో కారణం ఫోన్ టైం ఎక్కువగా అయింది కాబట్టి. midnight 2 o'clock వరకు మనం ఫోన్లు మాట్లాడుతుంటాం కాబట్టి. ఎరా బంగారం తిన్నావారా అని ఫోన్లో మాట్లాడుతుంటాం కదా. మాట్లాడుతూ ఇక 2 అవుతుంది. దొంగ, నువ్వు అప్పుడే 2 అయిపోయింది, మరి ఫోన్ పెట్టేయాలి వద్దా? ముందు నువ్వు పెట్టే, ఆ తర్వాత నేను పెట్టేస్తాను. అలా కాదులే కానీ 3 అంకెలు లెక్క పెడతాను, 3 అనగానే ఫోన్ పెట్టేయాలి. 1, 2, 3. దొంగ ఇంకా పెట్టలేదే అంట. ఈ రకమైనటువంటి కన్వర్జేషన్స్ కారణంగా ఏమవుతుంది, 2 గంటలు 3 గంటల వరకు పడుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు, ఈ నిద్ర తక్కువైపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నిద్ర తక్కువైపోతున్నటువంటి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారనమాట. ఎందుకు నిద్ర తక్కువైంది, దీనివల్ల టెక్నాలజీ వల్ల వచ్చినటువంటి ప్రభావం ఏంటి, గ్లోబలైజేషన్ వల్ల కలిగినటువంటి ఇంపాక్ట్ ఏంటి మన నిద్ర మీద. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ నీకు తెలిసిన విషయాలండి. కాబట్టి ఒక సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడం అనేది చాలామంది అనుకునేటట్టుగా ఇంపాసిబుల్ టాస్క్ కాదు. ఇంపాసిబుల్ టాస్క్ ఎప్పటికీ కాదు. ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ దట్ ఎనీబడి విత్ మినిమమ్ గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్ కెన్ ప్రిపేర్ ఫర్ ద సివిల్ సర్వీస్. కనీసం గ్రాడ్యుయేషన్ 45 marks తోటి ఉంటే, మీరు బీటెక్ అయితే బీటెక్ ఏదైతే అది 45% మార్క్స్ ఉంటే చాలు, మీరు సివిల్ సర్వీస్ ప్రిపేర్ కావచ్చు. అండ్ యూపీఎస్సి అనే సంస్థ దీన్ని నిర్వహిస్తుంది, ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ 3 కలిపి
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి మీరు ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, సైన్స్ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఎలిజిబుల్. మిగతా వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు. కామన్ ఎగ్జామ్ ఉంటుంది అన్నిటికీ కలిపి, ఐఏఎస్ ఐపీఎస్కి ఐఓఎస్కి కలిపి ఒకటే ఎగ్జామ్. కాబట్టి ఆ ఎగ్జామ్ మీరు రాయొచ్చు. మీ ఆప్షనల్ సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఏదో పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ యూ కెన్ ఈజీలీ మేక్ ఇట్ ఇన్ జస్ట్ 1 year ఎఫర్ట్. ఒక సంవత్సరంలో మీరు దాన్ని సాధించవచ్చు. 1 year ఎఫర్ట్ తోటి సాధించవచ్చు. కాబట్టి ఇది అసాధ్యమైంది కాదు, అపూర్వమైంది కాదు, సాధారణమైనదే. యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఈ సంస్థ నిర్వహించేటటువంటి ఎగ్జామ్. ద యూపీఎస్సి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ యావరేజ్ ఇంటెలిజెంట్ క్యాండిడేట్స్, నాట్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అబ్దుల్ కలాం కనుక ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తే ఆయన పాస్ అయ్యేవాడు కాదు, ఫెయిల్ అయ్యేవాడు. ఎందుకనంటే ఆయన ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్. ఆయన ఫిజిక్స్కి లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇతర అద్భుతమైనటువంటి విషయాలకి పరిమితం. బట్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ అనేవాడు యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉండేవాడు, ఒక నీలాగా నాలాగా ఉండేటటువంటి వాడు. చదువుకుంటాడు, తర్వాత సినిమాలకు వెళ్తాడు, క్రికెట్ ఆడతాడు, అండ్ అలాగే రోడ్ల మీద తిరుగుతాడు కూడా. ఇలాంటి లక్షణాలు అంటే రోడ్ల మీద తిరగడం వల్ల ఏంటి, నీకు 10 రకాల విషయాలు తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది, అన్ని రకాల విషయాలు తెలిసే అవకాశం. కాబట్టి ఈ రకమైనటువంటి యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సివిల్ సర్వీస్ సాధించగలుగుతారు. ఇప్పటిదాకా ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళే. ఒకరోజు అక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చారు, ఇక్కడి నుంచి ఐఏఎస్లు అయ్యారు. ఇందాక చెప్పినటువంటి కృష్ణతేజ ఐఏఎస్ కానీ, ఆర్ లేకపోతే అలెక్స్ పాల్ మీనన్ కానీ, ఇలా ఒకప్పుడు ఇట్లా బీటెక్ చదువుకున్న వాళ్ళే బీటెక్ నుంచే ఐఏఎస్ అయిన వాళ్ళు. అండ్ మీరు ఇప్పుడు కనుక చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 1200 మందిని సివిల్ సర్వీస్గా తీసుకెళ్తున్నారు. ఈ 1200 మందిలో కనీసం 900 మంది బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, కనీసం 900 మంది. కాబట్టి బీటెక్ నేపథ్యం ఉన్నటువంటి మీరు కూడా తెలియదు అనే ఉద్దేశంతో, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గురించి తెలియదు అనే ఉద్దేశంతో డిస్కరేజ్ కాకండి. ఇది అసాధ్యమైంది అని అనుకోకండి. ఎనీబడి కెన్ డూ ఇట్, ఎవ్రీవన్ కెన్ డూ ఇట్. అండ్ పర్టికులర్లీ జస్ట్ బికాజ్ యూ హ్యావ్ దిస్ బీటెక్ బ్యాక్గ్రౌండ్, you will have more possibility of getting into the civil service. సో మీకోసం ఒక సివిల్ సర్వీస్ క్లబ్ అనేది కూడా మీ కాలేజీలో ఏర్పాటు చేస్తారు. ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారితో ఇందాక మాట్లాడినప్పుడు ఆయన పేరు ఎంత ఉందో ఆయనకున్నటువంటి డిగ్రీ కూడా అంత ఉంది. ఎస్ సాయి సత్యనారాయణ రెడ్డి గారు. ఆల్మోస్ట్ దీంట్లో ఈ సాయి సత్యనారాయణ రెడ్డి అనే పేరులో 20 అక్షరాలు ఉన్నాయి. ఆయనకున్న డిగ్రీలో కూడా 20 అక్షరాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోలేక నేను మళ్ళీ మీకోసం చదువుతున్నాను. బిఈ, ఎంఈ, పిహెచ్డి, ఎఫ్ఈ, సిఈ, ఎఫ్ఈటిఈ, ఎల్ఎంఏఈ, ఎల్ఎంఎస్సిఐ, ఇటువంటి రకాల చదవడానికి కూడా నోరు తిరిగట్ల ఆయన డిగ్రీలు అన్నీ ఉన్నాయి. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మీకు ప్రిన్సిపల్గా ఉన్నారు, ఉపయోగించుకోండి. సార్ నాకు చెప్పారు, ఆయన రూమ్లో ఒక కొటేషన్ చూశాను వచ్చేటప్పుడు. ఎడ్యుకేషన్కి కావాల్సింది ఫ్యాక్ట్స్ కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అబౌట్ లెర్నింగ్ ద ఫ్యాక్ట్స్, ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్సన్ట్రేషన్. అది ఉన్నవాడు ఐఏఎస్ అవుతాడు. ఆల్ ది బెస్ట్.